హాయ్ అండి. ఈరోజు మనం ఎండు రొయ్యలు గోంగూర కూర చేసుకుందాము రండి. ముందుగా ఎండు రొయ్యలు తీసుకొని తలలు ఒలిచేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద నీళ్లు కాచుకొని అందులో వీటిని వేసేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టి బాగా ఒక 7-8 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది బాగా ఎండు రొయ్యల్లో, అందుకని శుభ్రంగా కడిగి పక్కన తీసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ వంచేసుకొని తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని అందులో ఈ కడిగి ఉంచుకున్న ఎండు రొయ్యలను వేసేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. వేయించుకుంటే గోంగూరలో ఉడికినప్పుడు ఆ ఎండు రొయ్యలు తినడానికి భలే టేస్ట్ ఉంటుంది. అందుకని వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది కూర కూడా. వేయించి పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ మెంతులు వేసి చిటపటలాడనిచ్చి ఒక పెద్ద సైజు ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలని సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలండి. అవి బాగా ఎర్రగా ఏగాలి. అవి ఎర్రగడ్డలు ఏగేటప్పుడే ఒక 10 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు గోంగూరలో ఉడికినప్పుడు తినడానికి భలే టేస్ట్గా ఉంటాయి. అందుకని నేను ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. నేను తింటాను వాటిని. మీరు కూడా తిని చూడండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తారు కాబట్టి చెప్తున్నాను, తినండి. పచ్చిమిరపకాయ అది మీకు నచ్చితేనే తినండి, బలవంతం ఏమీ లేదు. నేను చెప్పానని కాదు, బాగుంటాయని చెప్తున్నాను, నేను తింటాను కాబట్టి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగిన తర్వాత దాంట్లో ఒక పెద్ద టమోటాలు, ఒక 3 టమోటాలు, చిన్నవైతే ఒక 5-6 టమోటాలు తీసుకొని సన్నగా తరిగి వేసేసుకోండి. టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గేటప్పుడే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, అందుకే వేసుకుంటాను. అందులో కొంచెం నీచు వాసన కూడా ఉండదు, రొయ్యలు కదా, నీచు వాసన లేకుండా ఉంటుంది కాబట్టి వేసుకుంటున్నాను. నేను ఎలాంటి గరం మసాలాలు అలాంటివి ఏమి కూడా వేయనండి, సింపుల్గా చేసుకుంటున్నాను. ఇట్టే చేసుకుంటాను నేను. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఖచ్చితంగా. గరం మసాలాలు ఇవన్నీ వేస్తే మనకు ఆ గోంగూర రొయ్యలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు పోతుంది గరం మసాలాలు వేస్తే. కాబట్టి నేను వేయను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేస్తాను. తర్వాత ఒక కట్ట గోంగూరని బాగా ఉడికించి పేస్ట్ చేసుకొని దాన్ని కూడా ఆ టమోటాలు మగ్గేటప్పుడే వేసేసాను. టమోటాలు, గోంగూర, ఎర్రగడ్డల్ని, పచ్చిమిరపకాయలని సన్నటి మంట మీదే బాగా ఒక 10 నిమిషాలు మూత పెట్టైనా మగ్గించుకోవాలండి. ఎందుకంటే పెద్ద మంట పెడితే అడుగు మాడిపోతుంది. సన్నటి మంట మీద ఓపికగా చేసుకోండి. వారం పాటు ఉంచుకొని సంతోషంగా రోజు ఆస్వాదించండి, తినండి, ఏం కాదు, పాడవదు కూడా. తర్వాత మూత తీసిన తర్వాత బాగా మగ్గుంటుంది. అప్పుడు దాంట్లో కారం, కూరకు సరిపోయినంత మిరప్పొడి వేసుకోవాలి. ధనియాల పొడి, పసుపు పొడి వేసుకొని బాగా కలిపెట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ గోంగూర మగ్గించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. తర్వాత కూర అంతా చేసుకునేటప్పుడు చూసుకొని లాస్ట్ కూడా కొంచెం వేసుకుంటాను చాలకపోతే. అప్పుడు అవన్నీ కలిపెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఇవన్నీ కారం వాసన పోయేదాకా మగ్గేదానికి ఆ నీళ్లు పోయడము. మామూలుగా అయితే అసలు ఆ నీళ్ళు కూడా పోయబడలేదు, అట్టే నూనెలోనే వాడిపోతుంది సన్నటి మంట మీద. ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటే ఆ కారం వాసన అనేది లేకుండా బాగా మగ్గద్ది. అందుకని నేను ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. బాగా మగ్గేటప్పుడే ఈ వేయించి పక్కన తీసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా అందులో వేసేసుకోవాలి. బాగా కలిపెట్టేసేసి మూత పెట్టి సన్నటి మంట మీద ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇది మగ్గేటప్పుడే బాగా ఉడికేటప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. బాగా అట్లాగే ఉడికిచ్చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు సన్నటి మంట మీదే మగ్గించుకోవాలి. బాగా ఇట్లాగా ఎంతసేపు మగ్గినా కూడా కూర దగ్గర పడే కొద్ది టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. బాగా అంతా దగ్గర పడిపోయింది. గోంగూర ఎండు రొయ్యల కూర నేను చేసే విధానం మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ కూర నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఒక మంచి కామెంట్లో చెప్పండి. తర్వాత వచ్చేసి మీరు ఎట్లాగ చేస్తారో, కొత్తగా మీరు ఏదైనా ట్రై చేస్తే దాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. కూర చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చేసి ఆడ పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళు ఎండు రొయ్యలు గోంగూర వద్దనే వాళ్ళే ఉండరు, అందరూ తినేస్తారండి. ఛానల్ సబ్స్క్రైబ్